సోనీ తినడానికి ఏమైనా వేయొచ్చు కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఏం చేయాలా? ఏం చేస్తావు ఇంట్లో? ఏముంది, సర్వప్ప చేస్తారు కదా, సర్వపిండి అది ఉందా? ఓకే, సర్వపిండి. తపాలా చెక్క అంటారు చూడు. మీరు తపాలా చెక్క అంటారు, మేము సర్వప్ప అంటాము, సర్వపిండి అంటాము. ఉందా అది? ఉంది, చేనా ఉంటే ఏవా కొంచెం. సో ఇప్పుడైతే మనం మా ఆయన అన్నట్టు సర్వప్ప అంటారు, మా ఆయన వాళ్ళ సైడ్ వచ్చేసి తపాలా చెక్క అంటారు. సో దాని అయితే ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్నాం. ఇప్పుడు బియ్యం పిండిలో నేనైతే చాలా సింపుల్ గా చేస్తున్నా. జీలకర్ర, కొన్ని నువ్వులు వేస్తున్నా, అంటే కొంచెం క్రంచీనెస్ రావాలని. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసిన, మళ్ళీ కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము. కున్నా కదా. అండ్ ఇందులో ఆనియన్స్ వేయాలి. ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. సో దీన్ని అయితే బాగా సన్నగా కట్ చేసి ఇచ్చిండు మా ఆయన నాకు. ఫస్ట్ అయితే దీంట్లో ఉట్టి ఆనియన్స్ తోటే మనం ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి కదా. ఇదంతా పప్పు కూడా నానబెట్టిన. ఇది ఏం పప్పు మర్చిపోయినా నేను. శనగపప్పు మరి ఇంకేదో పప్పు నానబెట్టిన. ఈ పప్పు కూడా వేసిన. కొన్ని వాటర్ పోసుకుంటే మనం దీన్ని కలుపుకోవాలా. ఇది పిండి పెట్టేసుకుందాం, ఇట్లా రావాలి. అయితే నేను ఇంట్లో కొంచెం కారం పొడి యాడ్ చేసిన, ఎందుకంటే మా ఆయనకి స్పైస్ కావాలి అని అన్నాడు. కారం పొడి యాడ్ చేసిన. ఇది గంజుల కన్నా దీనికన్నా పెట్టేసుకోవాలి. ఇది గంజుకి పెట్టుకోవాలి, అంటే బోగోన అంటారా గంజు అంటారా తెలియదు నాకు. అయితే దీనికి ఫస్ట్ మొత్తం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలా. ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనం ఎంత పెట్టుకోవాలనుకున్నామో, నాకు సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా అప్లై చేసి పెట్టేసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలా. కొద్దిగా ఆయిల్ వేస్తాము. ఒకటైతే రెండు దాంట్లో ఇట్లా పెట్టిన. మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నా నేను. వెయిట్ ఫర్ 10 minutes. చాలా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. సో నరేంద్రని టేస్ట్ అడిగేద్దాం. కదా. నేనైతే టేస్ట్ చేపిస్తా. ఎట్లయినా చేసిన వాళ్ళ మనమే ఒక ఒరిజినల్ టేస్ట్ చెప్పగలుగుతాము. అంటే కొందరు సార్లు చెప్తారు, కొందరు చెప్పారు. కానీ నిజంగా బాగాలేదంటే మస్తు బాగా అవుతుంది కదా మనకు కూడా. వేడి వేడిగా ఉంది. ఆహా, క్రిస్పీ అయింది సార్, ఫుల్ క్రిస్పీ అయింది. యాక్చువల్లీ ఇలా పల్లీలు కూడా వేయాలా, పల్లీలు లేవు కానీ బాగుంది, చాలా బాగుంది.